Hello, hi, welcome all the competitive various. This is your Kiran Kodmuru. ఎస్ ఏపీ డిఎస్సి నేపథ్యంలో మరొక ఫ్రీ టెస్ట్ అయితే రిలీజ్ చేయడం జరుగుతుంది. దీనిలో భాగంగా 10th క్లాస్ ఎన్సీఆర్టీ బుక్లో జీవక్రియలు అనేటువంటి లెసన్ నుండి ఈ యొక్క టెస్ట్ అనేది రూపొందించబడింది. ఇది ఫ్రీగా అందించడం జరుగుతుంది అండ్ మోర్ ఎవర్ దీన్ని డిస్క్రిప్షన్లో ఉంచడానికి అయితే ప్రయత్నిస్తాను. సో డిస్క్రిప్షన్ డౌన్లోడ్ చేసుకోండి. వీటి యొక్క ఆన్సర్స్ వచ్చేసి దీని చివర్లో, ఈ టెస్ట్ యొక్క చివర్లో ఉంటాయి. ఒకసారి అయితే ఆల్రెడీ చదివిన వాళ్ళైతే మీరు క్వశ్చన్ తర్వాత ఆన్సర్ చేస్తున్నారా లేదనేది ఒకసారి సెల్ఫ్ ఇవాల్యుయేట్ చేసుకోవడానికి అయితే ప్రయత్నించండి. రైట్, ఫస్ట్ టైం మన ఛానల్ చూసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా డిస్క్రిప్షన్లో కేకే బయాలజీ అనేటువంటి యాప్ ఉంటుంది. దానిలో ఇలాంటి టెస్ట్ సిరీస్, అదేవిధంగా ఏపీ డిఎస్సి వారికి కావాల్సినటువంటి స్కూల్ అసిస్టెంట్ బయాలజికల్ సైన్స్ సంబంధించినటువంటి పూర్తి కోర్స్ అనేది అందుబాటులో ఉంటుంది. ఒకసారి అయితే చూడండి. రైట్, టెస్ట్లోకి అయితే వెళ్ళిపోదాం మనం. రైట్, హియర్ ఈజ్ ద ఫస్ట్ క్వశ్చన్. భూమిపై జీవం వీటిపైన ఆధారపడుతుంది. ఇక్కడ మీకు క్వశ్చన్ తర్వాత ఇచ్చింది ఏంటంటే పేజ్ నెంబర్ అండి. మీరు ఒకవేళ క్వశ్చన్కి సంబంధించిన ఏమైనా డౌట్ ఉన్నా, కన్ఫ్యూజన్ ఉన్నా మీరు ఒక పేజ్ నెంబర్ రెఫర్ చేయండి. ఎగ్జాక్ట్గా మీకు ఇన్ఫర్మేషన్ అనేది అక్కడ దొరుకుతూ ఉంటుంది. ఎన్సీఆర్టీ 10th క్లాస్ బుక్ అండి ఇది. భూమిపై జీవం వీటిపై ఆధారపడును. గాలిలోని ప్రాణవాయు శాతం, నీటి లభ్యత, కర్బన ఆధారిత అణువులు, పై1. వెంటనే మనకు స్ట్రైక్ అయ్యేది ఏంటంటే పై1 అనేసి తప్పు పెడతామండి. ఎందుకంటే నీటి లభ్యత కావచ్చు, గాలిలోని ప్రాణవాయు శాతం కావచ్చు, కర్బన ఆధారిత అణువులు కావచ్చు, ఇవన్నీ కూడా బేస్ అనుకుంటాం మామూలుగా. బట్ ఎగ్జాక్ట్ అక్కడ ఉండేటువంటి పాయింట్ని ఒకసారి పరిశీలించినట్లయితే కర్బన ఆధారిత అణువులు అనేది ఆన్సర్ అవుతూ ఉంది. గమనించండి, ఓకేనా. నెక్స్ట్, జీవుల్లో జీవ ఉత్ప్రేరకాలుగా పరిగణించబడు బయో క్యాటలిస్ట్ అని అడుగుతున్నాడు. సో ఇది పేజ్ నెంబర్ 7లో ఇవ్వబడింది. విటమిన్సా, ఎంజైమ్సా, హార్మోన్సా, గ్రంథుల. ఇక్కడ జీవ ఉత్ప్రేరకాలు అన్నాడు కాబట్టి ఆన్సర్ కళ్ళు మూసుకొని ఎంజైమ్స్ పెట్టచ్చు. సో దీంట్లో ఎలాంటి డౌట్ లేదు. అండ్ నెక్స్ట్ వచ్చేసి మొక్కల్లో అంతర్గత శక్తి నిల్వలుగా ఉపయోగపడేవి. ఇది కూడా పేజ్ నెంబర్ 7లోనే ఉంది మనకి. రైట్, ఇక్కడ అంతర్గత శక్తి నిల్వలు అన్నాడు. సో ఇక్కడ వెంటనే ఫస్ట్ ఫోకస్ ఎక్కడ ఉంది, మన బ్రెయిన్ ఎక్కడ చేస్తుందంటే శక్తి పైన చేస్తూ ఉంటుంది. ఇలా శక్తి పైన చేసినప్పుడు వెంటనే మనకు స్ట్రైక్ అయ్యేది ఏంటంటే గ్లూకోజ్ అవుతుంది. లేదు కంప్లీట్గా చదివాము అర్థం చేసుకున్నాం అన్నప్పుడు కూడా ఇక్కడ కొంచెం కన్ఫ్యూజ్డ్ ఆప్షన్ అనేవి మీకు కనపడుతుంటాయి. గ్లూకోజ్ కావచ్చు, పిండి పదార్థాలు, స్టార్చ్, ఆల్మోస్ట్ అలా అన్ని సిమిలర్ ఆప్షన్స్ కాబట్టి పై1 అనేది పెట్టడానికి అయితే అవకాశం మనకి ఎక్కువగా కనపడుతుంది. బట్ ఇక్కడ అంతర్గత శక్తి నిల్వలు అనేవి మొక్కల్లో ఎప్పుడు కూడా స్టార్చ్ రూపంలో ఉంటాయి. గమనించండి, స్టార్చ్ రూపంలో ఉంటాయి కాబట్టి దీని యొక్క ఆన్సర్ వచ్చేసి స్టార్చ్, మొక్కల్లో ఉన్నాడు కాబట్టి. అదే జంతువుల్లో అయితే ఏంటంటే గ్లైకోజన్ రూపంలో నిల్వ ఉంటుంది, మొక్కల్లో స్టార్చ్ రూపం నిల్వ ఉంటుంది. సో దీని యొక్క ఆన్సర్ వచ్చేసి స్టార్చ్ అవుతుంది. రైట్, ఒకసారి నా కామెంట్స్లో మెన్షన్ చేయండి ఎంతమందికి ఎన్ని క్వశ్చన్లకు ఆన్సర్లు చేశారు, మీకు ఎన్ని మార్క్స్ వచ్చాయని ఒకసారి అయితే మెన్షన్ చేయండి కామెంట్లో. చూద్దాం, దాన్ని బట్టేసి మీ యొక్క ప్రిపరేషన్ స్టాండర్డ్ ఎంతో అర్థమవుతూ ఉంటుంది. అండ్ దెన్ ఎడారి మొక్కల గురించి సరైన ప్రవచనాన్ని గుర్తించండి. ఇది పేజ్ నెంబర్ 9లో ఉంది. ఇక్కడ పగటిపూట కార్బన్ డైఆక్సైడ్ తీసుకుంటాయి, రాత్రిపూట కార్బన్ డైఆక్సైడ్ తీసుకుంటాయి, మాధ్యమిక పదార్థాలు రాత్రిపూట చర్యలు జరుపుతాయి. అదేవిధంగా 2 మరియు 3 అనేది ఇక్కడ ఆప్షన్ ఇవ్వబడింది. దీని యొక్క సరైన సమాధానం చూసినట్లయితే మనకి రాత్రిపూట కార్బన్ డైఆక్సైడ్ తీసుకుంటేనే సరైన సమాధానం. ఇది చాలా క్లియర్ కట్గా పేజ్ నెంబర్ 9లో మెన్షన్ చేయబడింది. అండ్ ద నెక్స్ట్ వచ్చేసి రక్షక కణాల గురించి సరి అయిన ప్రవచనాలు గుర్తించండి. రక్షక కణాలు మనకు తెలిసిందే, పత్రరంధ్రం చుట్టూ ఉండేటువంటి 2 చిక్కుడు గింజాకారం ఉండే కణాలను రక్షక కణాలు అంటారు. రక్షక కణాలను ఆవరించి ఉండే కణాలని అనుబంధ కణాలు అంటారు. అనుబంధ కణాలను ఆవరించి ఉండే కణాలని బాహ్యచర్మ కణాలు. ఈ సీక్వెన్స్ అయితే కంపల్సరీ గుర్తుపెట్టుకోవాలి. రైట్, రక్షక కణాలు సరైన ప్రవచనం అండి. వీటిలోనికి నీరు చేరినప్పుడు పత్రరంధ్రం తెరుచుకుంటుంది. పత్రరంధ్రం, ఇక్కడ రంధ్రం మిస్ అయింది. వీటి కణాలు కుంచుకుపోయినప్పుడు పత్రరంధ్రాలు మూసుకుపోతాయి. మొక్కలకు కార్బన్ డైఆక్సైడ్ అవసరం లేనప్పుడు రక్షక కణాల్లోనికి నీరు అధికంగా చేరు. ఈ మూడిట్లో ఏంటంటే సరైన ప్రవచనాలు ఏంటనే చూడాల్సి ఉంటుంది. ఇక్కడ మీకు ఆప్షన్స్ అనేవి కనపడతాయి, 2, 3, 1, 3, 1, 2, పై1 అన్నట్టుగా. రైట్, ఇక్కడ ఆప్షన్స్ ఒకసారి పరిశీలించినట్లయితే మనం వీటిలోనికి నీరు చేరినప్పుడు పత్రరంధ్రం తెరుచుకుంటుంది. పత్రరంధ్రం తెరుచుకుంటుంది, కరెక్ట్ ఆన్సర్ అది. ఓకేనా, అంతే కదా. రక్షక కణాల్లోనికి నీరు చేరినప్పుడు ఉబ్బుతాయి, ఉబ్బినప్పుడు పత్రరంధ్రం అనేది తెరుచుకుంటుంది. అదేవిధంగా ఈ కణాలు కుంచుకుపోయినప్పుడు పత్రరంధ్రాలు మూసుకుపోతాయి. సో ఈ కణాలు కుంచుకుపోయినప్పుడు పత్రరంధ్రాలు మూసుకొని పోతాయి. అంటే కుంచుకుపోయినప్పుడు అంటే ఏంటి, రక్షక కణాల్లో నీరు లేనప్పుడు అని అర్థం అనమాట. నీరు లేనప్పుడు అల్టిమేట్గా మనకు తెలిసింది పత్రరంధ్రాలు మూసిపోయి. ఇది కూడా రైట్ స్టేట్మెంట్. మొక్కలకు కార్బన్ డైఆక్సైడ్ అవసరం లేనప్పుడు రక్షక కణాలలోనికి నీరు అధికంగా చేరును. సో మరి స్టేట్మెంట్ ఒకసారి క్లియర్గా అబ్జర్వ్ చేసినట్లయితే మొక్కలకు కార్బన్ డైఆక్సైడ్ అవసరం లేనప్పుడు రక్షక కణాల్లోనికి నీరు అధికంగా చేరడం, అంటే నీరు అధికంగా చేరితే ఏమవుతుంది, పత్రరంధ్రాలు అనేవి ఓపెన్ అవుతుంటాయి. అంటే
మొక్కలకు కార్బన్ డయాక్సైడ్ అవసరం లేనప్పుడు పత్రరంధ్రాలు ఓపెన్ కావాల్సినటువంటి పని లేదు. కాబట్టి ఈ స్టేట్మెంట్ రాంగ్. దీని యొక్క ఆన్సర్స్ చూసినట్టయితే 1 అండ్ 2 ఈ 2 స్టేట్మెంట్లు అనేవి కరెక్ట్ స్టేట్మెంట్స్‌గా అర్థమవుతుంది. రైట్. ఇది 1 అండ్ 2 అనేది రైట్ ఆన్సర్ అండి ఇక్కడ. నెక్స్ట్ ప్రోటీన్ సంశ్లేషణకు అవసరమైన నైట్రోజన్ మొక్కలు ఏ రూపంలో తీసుకుంటాయి? ఇది పేజ్ నెంబర్ 11లో కనపడుతుంది. మనకు తెలిసింది నైట్రోజన్ డయాక్సైడ్, నైట్రేట్, నైట్రైట్స్ అండ్ 2 అండ్ 3 పైవన్నీ. ఇక్కడ చూసినట్టు దీని యొక్క ఆన్సర్ వచ్చేసి నైట్రేట్స్, అదేవిధంగా నైట్రేట్స్ రూపంలో మొక్క అనేది తీసుకుంటూ ఉంటుంది. కాబట్టి దీని యొక్క సరైన సమాధానం 2 మరియు 3 అవుతూ ఉంటుంది. అండ్ దెన్ జీవి యొక్క పోషణ విధానం వీటిపైన ఆధారపడదు. చాలా సింపుల్గా అనిపిస్తుందండి ఇది. బట్ ఇలాంటి వాటి నుండి క్వశ్చన్ అడిగినప్పుడు మనం 100% తప్పు చేయడానికి ఛాన్స్ ఉంటుంది. ఎందుకంటే ఇలాంటి స్టేట్మెంట్ నెగ్లెక్ట్ చేస్తాం మనం సాధారణంగా. బుక్ చదివే క్రమంలో నెగ్లెక్ట్ అయిపోతూ ఉంటాయి. ఇలా నెగ్లెక్ట్ చేసామనుకోండి అవి వాటి నుండే క్వశ్చన్లు అడుగుతూ ఉంటాడు. ఎంతసేపు ఎగ్జామినర్ యాస్పిరెంట్ ఎంతవరకు కన్ఫ్యూజ్ చేయాలనేది చూస్తూ ఉంటాడు. రైట్. ఆహార పదార్థాల రకము, ఆహార లభ్యత, ఆహారం పొందే విధానం ఈ 3 స్టేట్మెంట్లో ఏది కరెక్ట్ అన్నట్టు ఇక్కడ ఇచ్చాడు. ఇక్కడ వచ్చేసి పైవన్నీ సరి అయిన సమాధానం అండి. ఆహార పదార్థాల రకం, ఆహార లభ్యత, ఆహారం పొందే విధానం అన్నీ కూడా కరెక్ట్ ఉంది. సో పైవన్నీ అనేది 7th క్వశ్చన్కి అయితే ఆన్సర్ అవుతుంది. రైట్. నెక్స్ట్ వచ్చేసి క్రింది జీవుల్లో ఏవి శరీరం వెలుపల ఆహార పదార్థాలను విచ్ఛిన్నం చేసి శోషించుకుంటాయి? ఇది పేజ్ నెంబర్ 11లో ఉంటుంది. బ్రెడ్ మోల్డ్స్, పుట్టగొడుగులు, ఈస్ట్ ఇవన్నీ కూడా శిలీంధ్రాలండి. ఒకసారి బాగా అబ్జర్వ్ చేసినట్టు ఇవన్నీ శిలీంధ్రాలే. కాబట్టి ఇవన్నీ కూడా శిలీంధ్రాలు, ఏ శిలీంధ్రమైనా సరే ఆహార పదార్థాలను విచ్ఛిన్నం చేసి బయటనే తర్వాత శోషించుకోవడం జరుగుతుంది. కాబట్టి సో ఇక్కడ కూడా 1, 2, 3 అనేది రైట్ ఆన్సర్ అవుతుందండి. 1, 2, 3 రైట్ ఆన్సర్ అవుతుంది. రైట్. నెక్స్ట్ క్రింది వాటిలో అతిదేవిని కాదండి, ఇక్కడ అతిదేయి చిన్న మిస్టేక్ ఏదో పడింది. అతిదేయిని చంపకుండా వాటి నుండి ఆహారాన్ని పొందేటువంటి జీవులు. ఇది పేజ్ నెంబర్ 13లో ఉందండి. బంగారు దారం, జలగలు, బద్దె పురుగులు, పేలు. రైట్. ఇక్కడ చూసినట్లయితే మనకి పైవన్నీ అనేటువంటి ఆప్షన్ అనేది పెట్టడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే బంగారు దారం అనేది ఏమనుకుంటారో మనం కస్క్యూటా లేదంటే డాడర్ ప్లాంట్ అనుకుంటాం. అది బంగారు దారం కాదు. దాన్ని ఏమంటామంటే బంగారు తీగగా చెప్తూ ఉంటాం. కాబట్టి బంగారు దారం ఏంటంటే జనుము అండి సాధారణంగా. జనుము మొక్క అలా అంటే పరాన్నజీవనాన్ని గడిపే మొక్క అయితే కాదు. కాబట్టి దీని యొక్క ఆన్సర్ వచ్చేసి జలగలు, బద్దె పురుగులు, పేలు. అంటే 1, 2, 3, 4 అనేది దీని యొక్క ఆన్సర్ అవుతుందండి. 2, 3, 4 అనేది దీని యొక్క ఆన్సర్. రైట్. జీర్ణ వ్యవస్థ యొక్క ఏ భాగంలో పెరిస్టాల్టిక్ చలనాలు కనిపించును? ఇది పేజ్ నెంబర్ 15లో కనపడుతుంది. జీర్ణాశయం, జీర్ణనాళం, ఆహార వాహిక మాత్రమే, చిన్న ప్రేగు మాత్రమే. 3 and 4. ఇక్కడ మనం ఎలా తప్పు పెట్టడానికి ఛాన్స్ ఉంటుందంటే జీర్ణాశయంలో అవుతుందా కదా డౌట్, సంశయం. జీర్ణనాళం అంటే ఏంటో కొంచెం సంశయం. సో ఆహార వాహికలు అయితే పక్కా మనకు తెలిసిందే. అదేవిధంగా చిన్న ప్రేగులో మనకు పక్కా తెలిసింది. కాబట్టి ఇక్కడ 3 and 4 పెట్టడానికి అవకాశం ఎక్కువగా ఉంటుందండి. బట్ దీని యొక్క సరైన సమాధానం చూసినట్లయితే జీర్ణనాళం దీని యొక్క సరైన సమాధానం. జీర్ణనాళం అంటే ఏంటి? నోటి దగ్గర నుండి స్టార్ట్ అయ్యి పాయుతో ఎండేంత వరకు ఈ పైప్ మొత్తం నిర్మాణం. అది జీర్ణాశయం కావచ్చు, ఆహార కావచ్చు, చిన్న ప్రేగు కావచ్చు, పెద్ద ప్రేగు కావచ్చు, ఇవన్నీ కూడా జీర్ణనాళంలో భాగంగానే ఉంటాయి. కాబట్టి ఏంటంటే మనకి ఇక్కడ జీర్ణనాళం అనేది సరైన సమాధానంగా పెట్టవలసి ఉంటుందన్నమాట. రైట్. జఠర గ్రంథుల నుండి విడుదలయ్యేటువంటి హార్మోన్ పేజ్ నెంబర్ 15లో కనపడుతుంది. పెప్సిన్, రెనిన్, ట్రిప్సిన్, లైపేస్ పైవేవి కాదు. సో వెంటనే జఠర గ్రంథులను మన జీర్ణాశయం గుర్తొస్తూ ఉంటుంది. సో జీర్ణాశయంలో ఉత్పత్తి అయ్యేటువంటి ఎంజైమ్స్ ఏంటి అని చూస్తుంటే పెప్సిన్, రెనిన్. ఇక్కడ 2 ఆప్షన్స్ ఉన్నాయి. బట్ 1 and 2 అనేది ఇక్కడ ఇవ్వలేదని మనకు డౌట్ వస్తుంది వెంటనే. సో ఇక్కడ మనం ఫస్ట్ కంప్లైంట్ ఏం చేస్తామంటే క్వశ్చన్ ఆన్సర్స్ తప్పిచ్చాడు సార్ అని అనుకుంటాం. బట్ ఇక్కడ క్వశ్చన్ ఒక్కసారి బాగా అబ్జర్వ్ చేసినట్లయితే జఠర గ్రంథుల నుండి విడుదలయ్యేటువంటి ఎంజైమ్ అని అడగలేదు. గమనించండి, ఇక్కడ హార్మోన్ అని ఇవ్వడం జరిగింది. కాబట్టి ఇక్కడ మనకు ఒక్క హార్మోన్ కూడా కనిపించవండి. పెప్సిన్ కావచ్చు, రెనిన్ కావచ్చు, ట్రిప్సిన్ కావచ్చు, లైపేస్ కావచ్చు, ఇవన్నీ కూడా ఎంజైమ్స్. హార్మోన్ అనేది కనిపించలేదు. కూడా దీని యొక్క ఆన్సర్ ఏమవుతుందంటే పైవేవి కాదు దీని యొక్క ఆన్సర్ అవుతుంది. రైట్. నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే పెప్సిన్ ఎంజైమ్ ఏ మాధ్యమంలో సమర్థవంతంగా పనిచేయండి? ఇది పేజ్ నెంబర్ 18లో ఉంది. ఫస్ట్ దీనికంటే ఏ మాధ్యమం మనకంటే ఉంది మన ఈ క్వశ్చన్ అనాలిసిస్ చేయాలంటే పెప్సిన్ ఎంజైమ్ ఎక్కడ ఉంటుందో ఫస్ట్ తెలియాలి మనకి. పెప్సిన్ ఎంజైమ్ ఎక్కడ ఉంటుందండి? జీర్ణాశయంలో ఉంటుంది. జీర్ణాశయంలో HCl ఉంటుంది కాబట్టి ఆటోమేటిక్గా ఆమ్ల మాధ్యమం, కాబట్టి ఆమ్ల మాధ్యమం అనేది సరైన సమాధానం అవుతుంది. రైట్. ఆహారం క్షారయుతంగా మారడానికి సహాయపడేటువంటి జీర్ణరసం ఏది? జీర్ణరసం. ఓకేనా? రైట్. పైత్యరసం, క్లోమరసం, జఠరసం, పైవన్నీ. జఠరసం కాదు మనకు పక్కా తెలిసిందే. ఎందుకంటే అక్కడ HCl ఉంటుంది కాబట్టి ఇక్కడ క్షారయుతం అన్నాడు కాబట్టి అది మ్యాచ్ కాదు. ఇక డౌట్ వచ్చేసి అంటే పైత్యరసం ఒకటి, క్లోమరసం ఒకటి. ఈ రెండిట్లో ఏది అన్నట్టుగా డౌట్ వస్తూ ఉంటుంది. ఇక్కడ చూసినట్టయితే పైత్యరసం అనేది స్పెసిఫిక్గా మనకి ఆహారాన్ని క్షారయుతంగా మార్చడానికి ఉపయోగపడుతూ ఉంటుంది. ఈవెన్ క్లోమరసంలో కూడా మనకు బైకార్బోనేట్స్ ఉంటాయి. బైకార్బోనేట్స్ కూడా క్షారయుతంగానే మారుస్తాయి. బట్ ఇక్కడ మేజర్గా మార్చేది ఏంటంటే పైత్యరసం అండి. గమనించండి. ఓకేనా? రైట్. నెక్స్ట్ జీర్ణ వ్యవస్థలోని ఏ పదార్థాల చర్య మురికిపై సబ్బు యొక్క తరళీకరణ చర్యలాగా ఉంటుంది?
పే నెంబర్ 17లో ఉంది. సో, ఇక్కడ మనకి స్పెసిఫిక్‌గా ఇదెందుకు మెన్షన్ చేశామంటే మనకి అక్కడ చాలా క్లియర్‌గా టెక్స్ట్‌లో మెన్షన్ చేశాడండి. మురికిపై సబ్బు ఏ విధంగా అయితే పనిచేస్తుందో, క్రింది జీర్ణ వ్యవస్థలో ఉండేటువంటి ఈ యొక్క పదార్థం అనేది అలా పనిచేస్తుందని స్టేట్మెంట్ ఇచ్చాడు. సో, ఎగ్జామినర్‌కి ఫుల్ ఆఫ్ ఫ్రీడమ్ ఉంటుందండి. క్వెషన్ ఎక్కడి నుంచి ఎలా అయినా ఫ్రేమ్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది. సో, ఇక్కడ చూసినట్లయితే పైత్యరస వర్ణకాలు, లాలాజలం, బైకార్బోనేట్స్, పైత్యరస లవణాలు 1 అండ్ 4 అనేది ఉన్నది. ఒకసారైతే అంటే ఎవరైతే బాగా చదివారో వాళ్ళు ఒకసారి చూసుకోండి. సెల్ఫ్ అనాలిసిస్ చేసుకోండి. టెక్స్ట్ బుక్‌లో ఏమైనా మిస్ అయితున్నామా లేదా అనేది. మీకు ఎన్ని మార్క్స్ వచ్చాయనేది కూడా కంపల్సరీ మెన్షన్ చేయండి. సో, నేను ఈ టెస్ట్ జెన్యూన్‌గా మెన్షన్ చేయండి. ఏదో నేను చేశాను 20కి 20 మార్కులు వచ్చి అలా పెట్టకండి. ఎన్నొచ్చాయో నాకు చెప్పండి. రైట్. దీంట్లో ఆన్సర్ చూసినట్లయితే పైత్యరస వర్ణకాలండి. పైత్యరస వర్ణకాలు వచ్చేసి ఏంటంటే వీటి యొక్క చర్య ఏ విధంగా ఉంటుంది అని చూసినట్లయితే తరళీకరణ చర్య మనకు తెలిసింది కదా! క్రొవ్వుల ఎమల్సిఫికేషన్ అంటాం. రైట్. పేజ్ నెంబర్ 17లో దంతాల పాచిలో ఉండేటువంటి పదార్థాల గురించి అడగడం జరిగింది ఇక్కడ. ఆహార రేణువులు, బ్యాక్టీరియల్ కణ సమూహాలు, ఎస్టిక్ ఆమ్లము, పైవన్. ఒకవేళ మనకి ఇక్కడ పారాగ్రాఫ్ అనేది ప్రాపర్‌గా చదవనట్లయితే ఈ 17 పేజ్ నెంబర్ 17లో పారాగ్రాఫ్ ఇచ్చాడు. ఇది ఒకవేళ ప్రాపర్‌గా చదవనట్లయితే కంపల్సరీ పైవన్నీ పెడతామండి. 100% పెడతాం. నేను చెప్తున్నాను. ఎందుకంటే ఇవన్నీ ఉన్నాయనుకున్నాం. కానీ ఇక్కడ దంతాల పాచిలో ఉండే ఆహార రేణువులు ఒకటి, అదేవిధంగా బ్యాక్టీరియల్ కణ సమూహాలు. అది రైట్ ఆన్సర్ అండి. కాబట్టి 1 అండ్ 2 అనేది రైట్ ఆన్సర్ అవుతూ ఉంటుంది. రైట్. నెక్స్ట్ క్వెషన్ చూద్దాం. గ్లూకోజ్ అణువులు పైరువిక్ ఆమ్లంగా విచ్ఛిన్నం కావడం ఇక్కడ గమనించవచ్చు. పేజ్ నెంబర్ 19లో ఉందండి. ఈస్ట్ కణాల్లో ఆక్సిజన్ లేనప్పుడు, కండర కణాల్లో ఆక్సిజన్ లేనప్పుడు, కండర కణాల్లో ఆక్సిజన్ ఉన్నప్పుడు, ఈస్ట్ కణాల్లో ఆక్సిజన్ ఉన్నప్పుడు. సో, వీడి యొక్క ఒక్కసారి ఆప్షన్స్ పరిశీలించినట్లయితే గ్లూకోజ్ అణువు పైరువేట్‌గా మారడం అనేటువంటి చర్య గ్లైకాలిసిస్ మనకు తెలిసిందే. మరి గ్లైకాలిసిస్ ఎప్పుడు జరుగుతుంది? అవాయు శ్వాసక్రియలో జరుగుతుందా? వాయు సహిత శ్వాసక్రియలో జరుగుతుంది. ఎందుకంటే ఇక్కడ ఆక్సిజన్ ఉన్నప్పుడు 2 ఆప్షన్లు ఇచ్చారు. ఆక్సిజన్ లేనప్పుడు ఇచ్చాడు. సో, కాబట్టి ఆక్సిజన్ ఉన్నప్పుడైనా సరే, ఆక్సిజన్ లేనప్పుడైనా కంపల్సరీ ఈ యొక్క గ్లైకాలిసిస్ జరుగుతుంది కాబట్టి ఈ 4 ఆప్షన్స్ ఏవైతే ఇచ్చాడో ఇక్కడ 4 స్టేట్మెంట్స్ 4 కూడా కరెక్టే అండి. రైట్. సో, ఇక్కడ 1, 2, 3 ఇక్కడ పైవన్నీ అనేది సరైన సమాధానం అవుతుంటుంది. రైట్. కండర కణాల్లో ఆక్సిజన్ లేనప్పుడు జరిగే శ్వాసక్రియలో ఏర్పడే ఉత్పన్నాలు. సారీ, ఇక్కడ తప్పు పడింది. అంటే అని పడింది. కండర కణాల్లో ఆక్సిజన్ లేనప్పుడు జరిగే శ్వాసక్రియలో ఉత్పన్నాలు ఏర్పడేటువంటి ఉత్పన్నాలు. పేజ్ నెంబర్ 19లో ఉంటుంది. రైట్. ఇది లాస్ట్ డిఎస్సిలో క్వెషన్ అడిగాడండి తెలంగాణలో. ఇక్కడ తప్పు చేయడం జరిగింది. కొంతమంది తప్పు పెట్టారు. లాక్టిక్ ఆమ్లం మరియు శక్తి, లాక్టిక్ ఆమ్లం కార్బన్ డయాక్సైడ్ మరియు శక్తి, లాక్టిక్ ఆమ్లం మరియు నీరు, లాక్టిక్ ఆమ్లం నీరు మరియు శక్తి. రైట్. దీని యొక్క ఆన్సర్‌ని ఒకసారి చాలామంది ఇది ఆన్సర్ పెట్టారండి. ఎగ్జామ్‌లో ఇది ఆన్సర్ పెట్టారు. ఎందుకంటే దానిపైన ప్రాపర్‌గా ఫోకస్ చేయలేదు కాబట్టి. దీని యొక్క ఆన్సర్ చూసినట్టయితే లాక్టిక్ ఆమ్లం మరియు శక్తి మాత్రం విడుదలవుతుందండి. తక్కువ శక్తి లాక్టిక్ ఆమ్లం అండి. నెక్స్ట్, ఏటీపీలోని చివరి ఫాస్ఫేట్ బంధం విచ్ఛిన్నమైనప్పుడు విడుదలయ్యే శక్తి యొక్క పరిమాణం. సో, ఇది పేజ్ నెంబర్ 21లో ఉందండి. సో, ఇది కంప్లీట్‌గా ప్యూర్‌లీ నాలెడ్జ్ బేస్డ్. ఇక్కడ పెద్ద ట్విస్టింగ్ ఏం లేదు. కన్‌ఫ్యూజ్ అయ్యేది కూడా ఏం లేదు. ఇది చదివిన వాళ్ళు మాత్రమే పెడతారండి. 30.5 కిలో జౌల్స్ పర్ మోల్. ఇక్కడ ఎందుకు కన్‌ఫ్యూజ్ అయితారంటే 720 తోటి 3 ఆప్షన్స్ కనపడుతున్నాయండి. అంటే 72 అనేటువంటి డిజిట్స్ తోటి. సో, మన వాళ్ళు ఇది చదివినప్పటికి కూడా ఏం చేస్తారంటే 30.5 కిలో జౌల్స్ పర్ మోల్ అని చదివినప్పటికి కూడా ఇక్కడ 3 ఆప్షన్స్ కనపడుతున్నాయి కదా! ఎగ్జామినర్ ఎలా తయారు చేస్తున్నాడంటే ఈ 3 ఆప్షన్స్ సేమ్ ఇచ్చాడు. ఆల్మోస్ట్ 72 అనేటువంటి డిజిట్ కనపడుతుంది. మనల్ని కన్‌ఫ్యూజ్ చేయడానికి ఒక 0 పెట్టాడు. ఇక్కడ 2 0 పెట్టాడు. ఇక్కడ పాయింట్ పెట్టాడు కాబట్టి 100% దీంట్లోంచి ఆన్సర్ ఉంటుందనేటువంటి ఒక తప్పుడు భావన అనేది ఉంటుంది. కాబట్టి ఇలా నాలెడ్జ్ బేస్డ్ చదివేటప్పుడు అంటే పర్ఫెక్ట్‌గా చదవాల్సి ఉంటుంది. అలా చదివితేనే మనం రైట్, మనం కరెక్ట్‌గానే చదువుతాం. 30.5 అనే చదువుతాం. బట్ ఆప్షన్స్ చూసిన తర్వాత కన్‌ఫ్యూజ్ కావడానికి ఛాన్స్ ఉంటుంది. కాబట్టి ఇది పర్ఫెక్ట్‌గా రిపీటెడ్‌గా చదివితే మనకు గుర్తుండిపోతుంది. 30.5 కిలో జౌల్స్ అనేది పర్ మోల్ అనేది రైట్ ఆన్సర్ అండి. రైట్. నెక్స్ట్, ఏటీపీ శక్తి క్రింది చర్యల్లో దేనికి ఉపయోగపడదు? పేజ్ నెంబర్ 21లో ఉంది. కండర సంకోచం, ప్రోటీన్ సంశ్లేషణ, నాడీ ప్రచోదన, ప్రసరణ. సో, ఒకసారి ఇక్కడ పరిశీలించినట్లయితే వెంటనే ఇవి టక్‌మని చదివితే అంటే ఇక్కడ స్పీడ్‌గా చదివితే ఏమవుతుందంటే ఇక్కడ పైవన్నీ అనేటువంటి ఆన్సర్ అయితే తప్పకుండా పెడతారు. ఎందుకంటే అన్నిట్లో కూడా మనకి శక్తి అనేది ఉపయోగపడుతుంది కదా! సో, పైవన్నీ అనేది ఆన్సర్ పెడతారు. కానీ ఇక్కడ క్వెషన్ చూసినట్లయితే నెగెటివ్ క్వెషన్ ఇక్కడ చూడాలి. ఏటీపీ శక్తి క్రింది చర్యల్లో దేనికి ఉపయోగపడదు? దీనికి ఉపయోగపడుతుంది కాబట్టి దీనికి ఉపయోగపడదు, దీనికి ఉపయోగపడదు, దీనికి ఉపయోగపడదు. సో, కాబట్టి ఏమవుతుంది ఆన్సర్ పైవేవి కాదని దీని యొక్క ఆన్సర్ అవుతుంది. గమనించాలి. ఓకేనా? రైట్. నెక్స్ట్ చూసినట్లయితే లాస్ట్ క్వెషన్. క్రింది వాటిలో సరైన ప్రవచనాలను గుర్తించండి. పేజ్ నెంబర్ 21లో కనపడుతుంది. మొక్కల్లో కార్బన్ డయాక్సైడ్ పగటి సమయం ఉత్పత్తి కాదు. రాత్రి సమయంలో మొక్కల్లోని కార్బన్ డయాక్సైడ్ తొలగించబడును. మొక్కల్లో వాయువుల వ్యాపన దిశ పరిసరాల పరిస్థితులు మొక్క అవసరాలపై ఆధారపడి ఉంటుంది. రైట్. ఒక్కసారి ఇక్కడ దీన్ని పరిశీలించినట్లయితే
మొక్కల్లో కార్బన్ డయాక్సైడ్ పగటి సమయం ఉత్పత్తి కాదనేది కూడా రాంగ్ స్టేట్మెంట్ అండి ఇది. ఎందుకంటే పగటిపూట కూడా కార్బన్ డయాక్సైడ్ ఉత్పత్తి అవుతుంది. ఎందుకంటే శ్వాసక్రియ జరుగుతూ ఉంటుంది కాబట్టి. రైట్. రాత్రి సమయంలో మొక్కల్లోని కార్బన్ డయాక్సైడ్ తొలగించబడదు. ఇది రైట్ స్టేట్మెంటే అండి. మొక్కల్లో వాయువుల వ్యాపన దిశ, పరిసరాల పరిస్థితులు, మొక్క అవసరాలపై ఆధారపడి ఉంటుంది. ఇది కూడా కరెక్ట్. ఎందుకంటే ఈ స్టేట్మెంట్ చదివితే కానీ మనకు తెలీదండి స్టేట్మెంట్ థర్డ్‌ది. కాబట్టి 2 అండ్ 3 రైట్ ఆన్సర్ అవుతుంది. దీని యొక్క 2 అండ్ 3 అనేది రైట్ ఆన్సర్ అవుతుంటుంది. రైట్. ఇలా ఈ 20 క్వెషన్‌లు ఎంతమంది మీకు ఎన్ని మార్క్స్ వచ్చాయో నాకు ఒకసారి కామెంట్స్‌లో పెట్టడానికి ప్రయత్నించండి. సో, దాన్ని బట్టి మీకు సెల్ఫ్ ఎవాల్యుయేషన్ అర్థమవుతుంది. మీకు ఆన్సర్స్ వచ్చేసి ఇక్కడ కనపడుతూ ఉంటాయండి అన్నీ కూడా. అండ్ ఇవి వచ్చేసి కంప్లీట్‌గా ఆన్సర్స్. నేను ఇది డిస్క్రిప్షన్‌లో పెట్టడానికి ప్రయత్నిస్తాను. సో, 25 పైవన్నీ ఉందండి ఆన్సర్. సో, 25 పైవన్నీ ఆన్సర్ ఉంది. ఒకసారి చూడండి. సో, మొక్కల్లో కార్బన్ డయాక్సైడ్ పగటి సమయంలో ఉత్పత్తి కాదు. ఉత్పత్తి అవుతుందండి. ఓకేనా? ఉత్పత్తి అవుతుంది. రైట్. నేను ఇక్కడ ఇది నెగెటివ్ స్టేట్మెంట్ ఉంది. సో, నేనే కన్‌ఫ్యూజ్ అయ్యాను ఇక్కడ. మొక్కల్లో కార్బన్ డయాక్సైడ్ పగటి సమయంలో ఉత్పత్తి కాదు అని ఇచ్చాం. ఉత్పత్తి అవుతుంది. ఎందుకంటే పగటి పూట కూడా శ్వాసక్రియ జరుగుతుంది. కాబట్టి ఇక్కడ అన్నీ కూడా రైట్ స్టేట్మెంట్సే. రైట్. ఈ డిస్క్రిప్షన్‌లో పెడతాను. డౌన్‌లోడ్ చేసుకొని చూసుకోండి ఒకసారి. మీరు ఎక్కడ తప్పు చేస్తున్నారో ఏంటి అనేది చూసుకోండి. క్వెషన్ తర్వాత పేజ్ నెంబర్ ఉంటుంది. మీకు ఎలాంటి డౌట్ ఉన్నా పేజ్ నెంబర్ పైన ఓపెన్ చేయండి. పేజ్ నెంబర్ ఓపెన్ చేయండి. ఓపెన్ చేస్తే మీకు చాలా క్లియర్‌గా అర్థమవుతుంది. అండ్ ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. అదేవిధంగా వీడియోని మాత్రం తప్పకుండా లైక్ చేయండి. అండ్ అంతేకాకుండా డిస్క్రిప్షన్‌లో కేకే బయాలజీ అనేటువంటి యాప్ అనేది అందుబాటులో ఉంటుంది. డౌన్‌లోడ్ చేసుకోండి. దాంట్లో డెమో వీడియోస్ ఉన్నాయి చూడండి. మీకు బాగా అనిపిస్తే డీఎస్సీకి సంబంధించిన ఏపీ కోర్స్ కావచ్చు, తెలంగాణ కోర్స్ కావచ్చు అన్నీ కూడా అందుబాటులో ఉన్నాయి. తప్పకుండా కోర్స్ అయితే తీసుకోవడానికైతే ప్రయత్నించండి. రైట్. హ్యావ్ ఎ గ్రేట్ డే.